నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం గెలిచినప్పటికంటే గెలవక ముందుకున్న స్పిరిట్ గెలిచినాక ఎక్కువ ఇంకా ప్రజలలో పోవాలనే తపన ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం విశ్వాసంతో ఓట్లేసారు. ఏందన్నా మీ స్పెషాలిటీ ఆపద అని చెప్పి వచ్చిన వ్యక్తులందరికీ మీ జేబులో 100 రూపాయలు ఉంటే 70 వాళ్ళకి ఇచ్చి 30 మీరు పెట్టుకొని సంతోషిస్తారట. ఏంది అంటే మీకున్న స్పెషాలిటీ ఏంది? ఎందుకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఎట్లా సమకూర్చుకుంటున్నారు అని అంటే? నేను ఒకటి సామెత చెప్తా, మీరు ఏమనుకోరంటే, ఓకే, ఒక బావి ఉంటుంది, బావికి మోటార్ వేస్తాం, 10 గజాలు బావి ఉంది అనుకున్నాం, రోజు 7 గజాలు నీళ్ళు ఎక్కుతాయి, ఓకే, 7 మీటర్లు ఎక్కుతాయి. నువ్వు మోటార్ పెడితే మళ్ళీ 7 మీటర్లు లోతుకి వెళ్ళిపోతాయి, అంటే పొలం పారుతుంది, ఒకే 10 ఎకరాలు పారుతుంది, నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ తెల్లారు మళ్ళీ 7 గజాలు ఎక్కుతాయి, అంటే మళ్ళీ 10 ఎకరాలకు పారే నీళ్లు సముద్రికి వస్తాయి. అవును, మన తన రూపాయి ప్రజలకు పంచితే ఆ దేవుడే రూపాయి మనకు కల్పిస్తాడు. ఆ రూపాయి నాకే ఉండాలని నువ్వు అట్టే పెట్టుకున్నావు అనుకో, ఆ రూపాయి రేపు ఆ రూపాయి లెక్కన ఉంటుంది. నువ్వు 7 మీటర్ల లెక్కే బావిని 10 రోజులు పడవ పెట్టు, మోటార్ ఆన్ చేయకు, అదే 7 గజాలు ఉంటుంది తప్ప 10 ఏళ్ళు 7 ఏళ్ళు పెరగాలి కదా, 7 వాళ్ళు 70 గజాలు పెరగాలి, కానీ 7 గజాలు ఉంటాయి. అంటే విషయం ఏంటంటే ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిని మోసం చేస్తున్నాడు, ఎంతగా లాబింగ్ చేస్తున్నాడు, లేదంటే ఎంతగా అక్రమాలు చేస్తున్నాడు, ఇదేమన్నా ఒక ప్రశ్నాత్మకం అంటే వ్యక్తిగత వ్యాపారాలేనా ఇంకేమన్నా ఉందా? మోసాలు చేస్తున్నైతే, ఎవరినో ఇబ్బంది పెట్టినైతే, నన్ను ఎమ్మెల్యేగా గెలిపారు, ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినోని, మండల పార్టీ స్థాయి నుంచి వచ్చి జెడ్పీటీస్గా ఎంపీటీస్గా స్థాయికి వచ్చినోని. కాకపోతే పరిస్థితులు అనుకూలించినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, 4 రూపాయలు కూడా కట్టినాం. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ నడిస్తే ₹1 ఇస్తే దాని నుంచి ఆటన వాళ్ళకు వాళ్ళు సాయం చేసేది.